తరబీదు పొందడం ఒక ఎత్తు, తరబీదు పొంది సేవ చేయడం ఒక ఎత్తు. మరి మీ పాస్టర్మ్మ గారు వారు చేస్తున్న మరి సేవను చూచి సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చెట్టు ఊరికినే ఎదగదమ్మా. దానికి ఎంత ప్రయాసపడితే ఆ చెట్టు ఎదుగుతుంది, ఫలిస్తుంది. సో వీళ్ళకి రాత్రికి రాత్రి ఏం కాలేదు. ఈ దినాల్లో అన్నీ కూడా త్వరగా అయిపోవాలన్న పరిచర్యలు స్టార్ట్ అవుతున్నాయి. డబ్బులుండి టీవీలోకి వెళ్ళిపోవడం, టీవీలోకి వెళ్ళిపోయిన తర్వాత అద్దెకి ఎక్కడన్నా స్థలాలు తీసుకోవడం, అక్కడ ఆ సంఘం నుంచి ఈ సంఘం నుంచి అందరిని పోగేసుకోవడం, బయటికి పోయి ఎక్కడ స్థలం కొనుక్కొని సంఘం కట్టేసామని. వాళ్ళు మందిరాలు కడతారు, సంఘం కట్టలేరు. మీకు తెలుసా? సంఘము అంటే బిల్డింగ్ కాదు, సంఘము అంటే విశ్వాసుల సమూహం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది నేను చర్చికి వెళ్ళాము ఇప్పుడు ఇంటికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము? చర్చికి వెళ్ళాము. మీరు చర్చ్ అనే మాట ఏం వాడతారు? ఎక్లీసియా అనే మాట ఎందుకు పెట్టామో తెలుసా? ఇది గ్రీక్ భాషలో చర్చికి వాడబడిన మాట. ఇంగ్లీష్ హిందీలో వాడతారు కలీసియా అని. అంటే సంఘము అంటే బయటకు పిలువబడిన, ప్రత్యేకించబడిన, దేవుని కొరకు జీవించుచున్న, ఇన్ని అర్థాలు దాంట్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగే స్తోత్రం చెల్లించాలి. ఇదేనా మరి దేవుని సన్నిధిలో ఉంటుందా? మీరు ఉన్నట్టుండి మీ పాస్టర్ గారు ఏ సిరీస్ వాక్యం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే కాజీపేటలో మరి 3 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ అనే అంశాన్ని ప్రారంభించాను. ఇంకా నడుస్తూనే ఉంది. ఇదేనా నా స్థానంలో అమ్మగారు దేవుని వాక్యం అందించింది. మరి ఇక్కడ రాకముందు దివాంచెరులో నాన్నగారికి మరి వృద్ధాప్యంలో పరిచర్య చేసిన సేవకుడు పాస్టర్ దేవసహాయం గారు, ఆయన కరోనా టైంలో కూడా ఎంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. గుండె ఆపరేషన్ అయింది ఆయనకి. సో చిన్నప్పుడు అన్నదమ్ముల్లా పెరిగినందుకు ఏమవుద్దంటే ఇటు వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్తాను. నేను అక్కడికి వెళ్తాను, చూస్తాను. మీ దగ్గరికి ఎలాగొచ్చానో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాను. అక్కడ జస్ట్ 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకంటే ఇక్కడికి వస్తానని తెలుసు, మీకు చెప్పుంటాడు ఆయన, చెప్పాడు కనుక మీరు కూడా కళ్ళు ఆయిలు కాసినట్టు. నేను మాత్రం కళ్ళు మూసుకొని చక్కగా వచ్చాను. సురేష్ ఎక్కడున్నాడో కానీ, ఉన్నాడా? షర్ట్ మార్చేసావా? ఓ, నేను మార్చినట్టే మార్చేసావు. ఓకే, రైట్. ఓకే. విశ్వాసి పరిపూర్ణురాలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరమగీతాల గ్రంథంలో షోలమ్మితి అన్న మాటకు అర్థం ఏంటంటే పరిపూర్ణురాలు. అందరూ అనండి. పెంతెకోస్తు సంఘాల్లో సంపూర్ణమ్మ అని పేరు పెట్టుకుంటారు కదా. పరిపూర్ణము, పూర్ణము. పౌర్ణమి నాడు చంద్రుడు ఎట్టుంటాడు? నిండుగా ఉంటాడు కదా. తర్వాత మళ్ళీ సన్నగా అవుతాడు. ఒక్కోసారి కనబడ్డు, జస్ట్ ఒక రింగ్లాగా కనబడతాడు. అది పౌర్ణమి నాడు చంద్రుడు చూస్తే ఎట్టుంటుంది? మిమ్మల్ని అందరినీ మీ తలలు ఎత్తుకున్నప్పుడు సంకన పెట్టుకుని మీరు తినకపోతే చందమామ రావే, జబిల్లి రావే, కోటి పువ్వులు లేవే అన్ని తెచ్చి మా పాపకి ఇచ్చేవి అని అది సంబరపడిపోద్ది. ఈ లోపల తన్ని ముద్ద పెట్టేస్తుంది కదా. ఇక్కడ కూర్చున్న మీరందరూ మీ తల్లులు ఆ రోజుల్లో చందమామ పాట పాడకుండా మీకు భోజనాలు పెట్టలేదు. ఎందుకంటే మనం ఆశించినట్టు వాళ్ళు చేయరు. ఈ రోజుల్లో నీకు కావాల్సినవి, నా దేవా ఈ లైన్ పొడుగుతా ఎన్ని ఫుడ్ పిరమిడ్ అంట, ఆ పిరమిడ్, ఈ పిరమిడ్, ఏ పిరమిడో కానీ దివాంచెరు అనగానే సురేష్ గారు ఆ లాలా చీరలో తేలాడు. నేను మంచిగా పడుకుందాను. రాత్రి నేను పడుకునేసరికి 2 దాటిపోయింది. సో ఈ దినం దేవుని సేవకునిగా కొన్ని విషయాలు, ఏ విషయాల్లో మనం పరిపూర్ణులుగా ఉండాలి? నెంబర్ 1, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. అబ్రాము, జాగ్రత్తగా వినాలి అందరూ, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ. 99 ఏండ్ల వాడైనప్పుడు
యెహోవా ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడిచి ఆగు. నడిచి అని ఉందా? నడుచూచు. అందరు చెప్పండి, నడుచూచు. అంటే అర్థం ఏంటి తెలుసా? 2 రోజులు నడిచి 4 రోజులు మానాయడం కాదు. నడుచూచు అంటే ప్రజెంట్ కంటిన్యూయస్, నిత్యం నడవడము. చెప్పండి, నీ పక్కలో చెప్పండి, విశ్వాసంలో నిత్యం నడుచుకో. ఆకాశంలో పైన స్లాబ్ కాదు, పక్కలో చెప్పమంటున్నాను. చెప్పండి, విశ్వాసంలో కడ వరకు నడుచుకో. రైట్. అబ్రహామును దేవుడు చూచినప్పుడు ఎందుకు ఈ మాట వాడాడు? ఇంగ్లీష్ బైబిల్ ఉంది, వాక్ బిఫోర్ మీ బ్లేమ్లెస్. నా సన్నిధిలో నిందారహితుడివై జీవించాలి. మనకేంటంటే దేవుని వాక్యం ఉంటుండగా ఎక్కడన్నా ఒక్కటి బెడిసి కొట్టింది, మన సొంత ఆలోచన తీసుకున్నామంటే నీ మీద 100 నిందలేస్తారు. ఇందాక వస్తూ ఒక యవనొస్తుని అడిగాను, ఇంతకుముందు వెళ్ళిన స్థలంలో, అరే నీ భార్య ఏదిరా అన్నాడు. నీ భార్య ఏదిరా అంటే ఆడు పెళ్ళి నేను చేశాను. నేను పెళ్లి చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడానికి లేదు, అసలు వీలు లేదు. తల్లిగారింటికి వెళ్ళిపోయింది, 2 పిల్లలతో అన్నాడు. ఏదో చూసి ఉంటుంది ఇంటికి వచ్చినప్పుడు, ఏదో అత్తగారింట్లో ఏదో చూసి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకిష్టం లేనిది అక్కడ కనబడ్డప్పుడు ఏమవుద్దంటే కొంతమంది గొడవ పెట్టుకుంటారు, కొంతమంది ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోతారు కదా. మరి నీ విశ్వాస యాత్రలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. కుటుంబం ద్వారా వస్తాయి, భర్త ద్వారా వస్తాయి, భార్య ద్వారా వస్తాయి, పిల్లల ద్వారా వస్తాయి, పక్కింటి వాళ్ళ ద్వారా వస్తాయి, తోటి విశ్వాసుల ద్వారా వస్తాయి. మా సంఘంలో ఒక ఆవిడ ఒకరోజు చెప్తుంది, సార్ ఆవిడ మాటికి నాకు ప్రతి ఆదివారం నాకు కాలు దొక్కుతుంది అన్నది. కాలు దొక్కుతుందా? నేను సీరియస్గా ఆలోచన చేశాను. నువ్వు ఎక్కడ కూర్చుంటావమ్మా? పాత మందిరంలో కింద కూర్చున్నది, ఫలానా దగ్గర కూర్చుంటాను. నువ్వు ఏ టైంలో వస్తావు? ఆరాధన కాగానే, స్తుతి ఆరాధన కాగానే వస్తాననేది. ఓహో, స్తుతి ఆరాధన కాగానే అందరూ మోకరిస్తారు కదా, ఈవిడ ఎవడ కనబడకుండా తొక్కుంటూ పోతుంది అన్నమాట. తొక్కుకుంటూ పోయి చాలా కాలం బల్లారాధనలో పాలు పొందట్లేదు. ఆవిడ కావలుసుకొని నా కాలు దొక్కుతుంది. ఏంటి కావలుసుకొని? అప్పుడు చెప్పాను, ఆ వెనకాల పెద్దవాళ్ళకి కుర్చీలు ఉన్నాయి, అక్కడ కూర్చోకి, దీని దగ్గర కూర్చోకు. నువ్వెందుకంటే అది ఆలస్యంగా రాకమాందు, నువ్వు మోకరించకమాందు, కనుక వెళ్ళినప్పుడల్లా తొక్కుతుంటే కావలసుకుని తొక్కుతుంది అని. చూసారా, చిన్నవి చినుకు కలివి ఏమవుతాయి? నేను మీకు వర్షం వచ్చిందా రాలేదా? అక్కడ వర్షం వచ్చి కురిసింది. పెద్దాపురం నుంచి అట్లా లోనకి ఒక విలేజ్కి అటు కురిసింది. వెళ్ళేసరికి కుర్చీల నిండా తడి వర్షం ఉంది. సో చినుకు కలిపి ఏమవుతుంది? గాలి వాన అవుతుంది, తుఫాన్ అవుతుంది, ఏదన్నా కావచ్చు. కనుక ఈ దినాన్న నెంబర్ 1 ఏంటంటే ఆయన సన్నిధిలో నడిచే నీలో లోపం కనబడకూడదు. అందుకే పరమగీతాల్లో, అరే ఈ అరణ్య మార్గంలో తన ప్రియుల మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు? వావ్! అరణ్య మార్గంలో, అరణ్యం ఎట్టుంటుంది? చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుందా? ఒక్కొక్కసారి ఎక్కడికక్కడ గాలి అరెస్ట్ అయిపోద్ది, ఊపిరాడద్దు, తెలుసా? ఊపిరాడదు. ఒక్కోసారి కొండలు ఎక్కుతున్నప్పుడు, కరోనా ముందు నేను అమెరికా నుంచి మా 2వ వదిన వచ్చారు, మేము డాక్టర్లతో టీంలో ఉన్నాం. కొండల్లోకి వెళ్తుంది, రాత్రి అక్కడే బస చేయాలి. సగం లెక్క వెళ్తుంటే నా కొడుకు నాకేదో తేడా వస్తుంది. మేము పైన ఏం దొరకవు కదా అని చెప్పి ఈ లేస్ చిప్స్ ఉంటాయి కదా, లేస్ చిప్స్ ప్యాకెట్లు, ఇంకేముంటాయి చెప్పండి అమ్మా? కురుకురే, ఇంకేముంటాయి చెప్పండి, మీరు ఏం తింటారో? ఏమున్నాయి అన్నీ తీసుకున్నాం. మేము ఆ ప్యాకెట్లో పెడితే ఆ లేసు ఇలా ఉబ్బుతుంది. ఎందుకు? హయ్యర్ ఆల్టిట్యూడ్లో వెళ్తున్నప్పుడు ఆ గాలి ఒత్తిడికి పేలిపోద్దేమో అన్నట్టు అవుతుంది. సరే, అది పేలితే 20 రూపాయలు 30 రూపాయలు పోద్ది. మనం పేలితే చెప్పండి అమ్మా. ఆ రోజు నేను పేలిపోయి ఇక్కడికి వచ్చేవాడినా, రాత్రి నా ఆత్మ వచ్చి ఇంత మాట్లాడినా, డేవిడ్
నా ఆత్మలో నేను శరీరంలో లేకపోయిన సమాధులు ఉన్నా నేను ఆత్మ వచ్చింది ఈ వాక్యం ఈ చర్చిలో వాక్యం చెప్పొద్దని ఫోన్ చేస్తే చచ్చిపోయిన నేను ఫోన్లో మాట్లాడితేనే గుండె అయిపోద్ది దానికి. వెంటనే బాత్రూమ్ చెప్పి ఏంటి అయ్యగారు ఆత్మ మాట్లాడుతుందంట. అలా ఆత్మను సేవించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు తెలుసా. వాళ్ళ సంఘ స్థాపకులు కొరకు కుర్చీలు కొన్ని ఖాళీగా పెడతారు. ఇది ఎవరు కొరకు పెట్టారు? ఎవరాత్మ? ఇది ఎవరికైనా కనబడుతున్నాయా? అక్కడ త్రియేక దేవునికి కుర్చీలేసి అందులో ఆ సంఘ స్థాపకుని కొరకు ఒక కుర్చీ పెడతారు. ఇలాంటి మన చుట్టూ ఉంటారావా? మన చుట్టూ అంటే మీకు చెప్పరాళ్ళు. అబ్బా చాలా ఇక్కడ ఏదో పాటలు బాగా పాడేస్తున్నారు, కీబోర్డ్ బాగుంది, దాని కొరకు వెళ్ళేది. సో వెంటనే నా కుమారుడు, వాడు మెడికల్ డాక్టర్, రెండోవాడు, వెంటనే బీపీ చెక్ చేశాడు. నార్మల్గా పెరిగిపోతుంది. డాడీ మీరు ఇంకా పైకి వెళ్ళడం ప్రమాదం అంటే 2 వెహికల్స్లో వెళ్తున్నాం, కిందకి వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఒక గంట ప్రయాణం చేసి కొండ నుంచి దిగిపోయాం. నేను మా వదిన దిగిపోయాం, వెళ్ళిపోయి మా వసతిలో ఉన్నాం. ఎంతసేపు పోవడం? పెద్ద కష్టం కావాలా? ఏమక్కర్లే. మన ప్రయాణంలో జీవితం అది ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది, ఎప్పుడు టప్పమంటది తెలియదు కదా. మరి దీనికి బడా ఎందుకమ్మా మనకి? ఈగో అన్నమాట ఎక్కువ వింటున్నారు ఈ మధ్యలో. ఈగో అంటే నీలో స్వయం అతిశయం. నా అంతటోడు లేడు, నా అంత ప్రార్థనా పర్రాలు లేదు, లేకపోతే నేను ఉండబట్టి ఈ సంఘం అని చెప్పి అనుకునే విశ్వాసులు ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అబ్రహాం చూశాడు దేవుడు, చూశాడు. పిలిచినప్పుడు నేను చూస్తూ ఉన్నాడు. ఒకరోజు పిలిచాడు, వయసు ఎంత? 99 అంట. ఆ ముసలామ్మకి ఎంత ఉంటుంది? నాకంటే చిన్నగానే ఉంటుంది. నాకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరమ్మా? ఉంటే పడిపోతారు మీరు, మెట్లు ఎక్కలేరు, ఎత్తుకెళ్ళండి నన్ను అంటారు ఇట్లా. ఇప్పుడు చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఆయనకి? ఈవిడ రాత్రినమ్మా నువ్వు అక్కడ ఆ మీటింగ్కి వచ్చావా? 1 గంట అనేట్లుంది నీ వెనకాల. ఎలాగంటున్నావిటమ్మా? నిద్ర అవుతుందా? కొంచెం అమ్మా పాస్టమ్మ కొంచెం కారం తెచ్చి ఆవిడకి కొంచెం కాటుకులా పెట్టుకుంటే నిద్ర అడ్రస్ ఉంటుంది. ఇది రాజధాని దాటిపోద్ది. అది స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమైనా చేయగలవు. వావ్, ఎంత చక్కగా పాడుతున్నారు. ఏమైనా మీకు కూడా చేస్తాడు. నీ నామముకే యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా చాలు. కనుక నెంబర్ 1 మన విశ్వాసపు నడకలో పరిపూర్ణత కావాలి. ఆ పరిపూర్ణత ఎప్పుడు వస్తుందో తెలుసా? నీవు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీకే ఎవరైనా తిన్నాను. యేసయ్యా ఆమేన్. హల్లెలూయా. సో మొదటిది బ్లేమ్లెస్నెస్ ఆర్ పర్ఫెక్షన్ ఇన్ అవర్ వాక్. ఏంటి? మన నడకలో పరిపూర్ణత. నీ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అంటాడు సామెతల గ్రంథంలో. నీ అడుగు ఎక్కడ పడదు? ఇరుకున పడదు. అంటే నీవంత జాగ్రత్తగా నడవాలి. మీరు చీకటి పడ్డప్పుడు మామూలుగా పగలు నడిచినట్టు నడుపుతారా? చెప్పండి అమ్మా. తెల్లవారుజాము నడిచేటప్పుడు ఇంకా జాగ్రత్తగా నడుపుతారు. ఎందుకు? ఇప్పుడు అంతా మారిపోయి ఉంటుంది కదా. రోడ్డు పక్కల చిన్నపిల్లలందరినీ కూర్చోపెడతారు లైన్గా. కూర్చోపెడుతున్నప్పుడు ఎట్టుంటుంది? తొక్కొని ఇంట్లోకి వచ్చేస్తారు కదా. ఒకప్పుడు ఎక్కడేంటి ఆ నాగరికత లేనప్పుడు బయటికే బహిర్భూమికి వెళ్ళిపోవడమే. మన కాలుకి ఏంటి అంటిందో, మన కాలుకి ఏది గుచ్చుకుందో, నీది ముళ్ళు గుచ్చుకుంటే నీకు తెలియదు.
చాలా చక్కగా హాయిగా ఉండని వచ్చే సంవత్సరం తీసుకుంటాం అనుకుంటావా, అప్పుడే తీసేస్తావా? ఏం పాప, మీ కాళ్ళకి ముళ్ళు గుచ్చితే వచ్చే సంవత్సరం తీద్దామా, ఇప్పుడే తీద్దాం అనుకుంటారా? నీ కాళ్ళకి, నీ విశ్వాసపు వ్యక్తికి ఏది గుచ్చుకుందో ఈ దినాన్ని తీసేయి. 15వ అధ్యాయం యోహాను సువార్తలో, నాలో ఫలించనిది, ఎండిపోయింది, ముళ్ళులాగా మారింది, ఏంటది? దాన్ని ఏం చేయాలంట? తీసివేయాలి. ఒకసారి ఇట్లానండి, నీ హృదయం ఇట్లానండి, ఏం పర్లేదు, విశ్వాసంతో. ఇదేనో దేవునికి ఇష్టం లేని అన్ని తీసి ఏం చేయాలి? సరే, మంచి భోజనం తింటున్నారు, మరి ఆ ఇల్లాలు కంగారు పడి బియ్యం చక్కగా జరిగిందో లేదో, ఒక రాయి పళ్ళ కింద పడుతుంది, తొక్కే నవిలేసి మింగేస్తారా? చెప్పండి అమ్మా. అప్పుడు ఏం చేస్తారు? నెమ్మదిగా మాట్లాడరేంటి? ఇంకా మా వయసు అయితే ఇక పళ్ళల్లో తొర్రు సందులు వస్తాయి కదా. ఈయన మాంసం తింటే ఏమవుద్దమ్మా, అందులో చిన్న ముక్క వెళ్తే చాలు, అది బయటికి తీసేదాకా నెమ్మది ఉంటుంది నాకు. అది దారంలో ఆడుతుంటుంది, ఒక లాగేది అమెరికాని తెచ్చుకుంటాను, అది లోనకు పెట్టి ఇట్లా లాగితే ఏ సందులో ఉంది బయటికి ఇలాగ వచ్చేస్తుంది, అమ్మయ్య అనిపిస్తుంది. లేకపోతే నాలుగు మాటిగా తీరా ఏమా. మా చిన్నతనంలో ఇలాంటి కార్పెట్లు లేవు. రాజమండ్రి చర్చిలో మేదరి చేపలుండి, మేదరి పుల్లలతో చేసేవారు. ఒకసారి ఏమైందంటే అక్కడక్కడ నాన్నగారు చూశారు, ఏంటి ప్యాచ్లు పడుతున్నాయి. ఏంటి ప్యాచ్లు పడుతున్నాయి? ఏందిరా అంటే, ఇంటికాడ ఫుల్గా ఆదివారం చిన్నదో పెద్దదో తినేసి లేటుగా వస్తారు అనుకొని అక్కడ కూర్చొని, ఇంకేంటిది ఆ నాలుగు మధ్యలో ఉన్నది ఇబ్బంది పెడుతుంది ఆ మాంసం కనుక ఏం చేస్తారు? ఈ మేదర పుల్ల తీసేసి, అది వాక్యానికి వస్తున్నాడా పుల్ల, మాట్లాడరేందేవా, మాట్లాడరేటి చెప్పండి. అప్పుడు మా నాన్నగారు అనుకున్నారు, ఇదేదో కొత్త కథ ఏదో తేడా ఉందని. ఆదివారం ఏంటో మంచి మాంసం దొరుకుతుంది, ఆ వారం అంతా ఏమమ్ముతాడో కానీ ఆదివారం మంచి మాంసం అంటే అది తెచ్చి తిని. అంటే డేవిడయ్య గారి సంఘంలో ఒక ఆవిడ ఉండేది, ఆవిడ మున్సిపల్ స్కూల్లో టీచర్ అమ్మ. జీతాలు మంచిగా ఉంటాయి. ఆవిడ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆదివారం బాగా తెచ్చుకొని బాగా తిని అని పాట ప్రసంగం అయిపోయి, అంటే వాక్య పరిచయం అయిపోయి కానుకలు పట్టే టైంలో అందరు లేచి వస్తుంటే అందులో కలిసేది. మా నాన్నగారు అనుకునేవాడు, దీనికి దేవుడు ఉద్యోగం ఇచ్చేంత పాపం చేశాడు దేవుడు అని. ఏంటి? ఎందుకు? బాగా తిని కానుకల టైంకి వస్తుంది. ఇవన్నీ విశ్వాసికి ఉండవలసిన లక్షణాలేనా? మీ ఆరాధన 10 అంటే 10కి 5 నిమిషాలు ముందే ఉండాలి. మా మొదటి ఆరాధన 8 గంటలకే స్టార్ట్ అయిపోద్ది, 2 నిమిషాలు ముందు స్టార్ట్ అవుద్ది. 8 అనగానే 7:58కి స్టార్ట్ అయిపోద్ది. ఈరోజు నేను ఫోన్ చేశాను, నా కొడుకు హైదరాబాద్ నుంచి రావాలి, వాడు వర్షిప్ లీడ్ చేయడానికి, మోజెస్ సందడి. వాడు ఫోన్ చేసేసరికి ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నాడు. ఒక్కొక్కసారి ఏంటంటే నేను అక్కడ లోకల్గా ఉన్నాను అనుకో, 5 నిమిషాలు ఆలస్యంగా వస్తాడు. హైదరాబాద్ నుంచి రావాలి, మరి 3 గంటలు ప్రయాణం చేసి రావాలి కారులో. నేను ఎవరికోరు కాగలను, ఆడు వచ్చేదాకా ఆగుద్ది అనుకుంటున్నాను. నేను వెళ్ళిపోతాను, కీబోర్డ్ దగ్గర నిలబడి ప్రార్థన చేసి నేను వర్షిప్ స్టార్ట్ అందుకునే లోపల ఆడొచ్చి ఇరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, నువ్వు వాయించేస్తావా, నేనే వాయించాలా అని చూస్తూ ఉంటాడు. ఆయన అట్లే నిలబెడతాను కాసేపు. ఎందుకు నిలబెడతాను? లేటుగా వచ్చినందుకు అక్కడే నిలబడుతుంటాను. ఆడొచ్చి తీసుకుందామని చూస్తూ ఉంటాడు, నేను అక్కడే వాయిస్తూ ఉంటాను, ఇంకో పాట ఎత్తుతుంటాను, అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఆడు ఆ మ్యాక్ బుక్ ఇవన్నీ కూడా యాపిల్ కంప్యూటర్లు అన్నీ పెట్టుకొని అప్పుడు చూస్తుంటాడు. తీసుకో, ఇంకోసారి రాకరా అంటే సైలెంట్గానే చెప్పినట్టు. ఏమా మీ ఆవిడ ఎప్పుడైనా వంట ఉన్నప్పుడు రాళ్ళు పడ్డాయా? ఇలాగేం పడ్డాయా? ఈ మగవాళ్ళకి ఏంటంటే ఇక చేతులు పుణ్యానికి ఉన్నాయి కదా. ఏంటి నా పళ్ళు ఇరిగిపోతాయి. మరి ఇవన్నీ జీవితంలో జరిగేటివే. నీవు చేయవలసింది ఏంటి? అది తేడా ఉందా తొలగించుకో, దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవది విశ్వాస విషయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం. మొదటిది విశ్వాస నడక విషయంలో, రెండవది విశ్వాసం విషయంలో. యాకోబు పత్రిక 2:22 త్వరగా. ఇంకొకళ్ళు మొదటి తెస్సలోనికే 3:10. విశ్వాసం క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు
గ్రహించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, మా చిన్నతనంలో నేతి బీరకాయ అని అమ్మేవాడు. ఎవరికైనా తెలుసా? పెద్దోళ్ళకి తెలీదా? లేదులే, ఇప్పుడు అన్నీ అంతా పోయింది. ఇంటింటికి తిరుగుతాడు ఎవడో. ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి కూరగాయలు. చేపలు అమ్మేటోళ్ళు కూడా పక్క సందులో ఉంటే ఫోన్ చేస్తే వచ్చి ఇంటికాడ జోగి మనకు చేపలు అమ్మేస్తా ఉన్నారు. మరి మా ప్రాంతం డెవలప్ అయింది, మరి ఇక్కడ అయిందా లేదా? ఇక్కడ కూడా అయిందా? ఇంకా ఎక్సర్సైజ్ అసలే ఉండదు. ఇంత కూరగాయల దగ్గరికి వెళ్తానన్నా 4 అడుగులు నడుస్తాం. ఇప్పుడు అన్నీ ఇంటికి వచ్చేస్తే చెప్పండి. నీ విశ్వాసంలో ఉన్న క్రియలు లేకపోతే నీ విశ్వాసం పరిపూర్ణత కాదు, కార్యసిద్ధి కాదు. దెర్ విల్ నాట్ బీ ఫుల్నెస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము సంపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. నిన్ను చూడగానే విశ్వాసం తొనికిసలాడాలి. ఎవరన్నా నీ దగ్గర బాధతో ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, నీ నోటి నుండి విశ్వాసపు మాటలు రావాలి తప్ప నీలో నుంచి అవిశ్వాసపు మాటలు రావడానికి వీలు లేదు. ఒక బావి ఉందంటే పగలంతా తీయటి నీళ్ళు, రాత్రంతా ఉప్పు నీళ్ళు వస్తాయా? చెప్పండి అమ్మా. యాకోబు గారు 3వ అధ్యాయంలో రాస్తారన్నమాట. అది ఏంటి? అయితే ఉప్పు నీరన్నా రావాలి, లేకపోతే మంచినీరన్నా రావాలి. ఈ 2 ఎలాగొస్తాయి? నీడికి వచ్చి ఏమైనా చేయగలవు, నేను ఎలా చేస్తే అని మీ ఆయనతో గొడవ పడితే ఎట్లుంటుంది? మీ అత్తతో గొడవ పడితే ఎట్లుంటుందమ్మా? ఇక్కడికి వచ్చి ఏమైనా చేయగలవు, ఆయన చేస్తాడు. మరి చేయని అమ్మా. ఒకసారి ఒక హాస్పిటల్లో నేను చూస్తున్న తంతు, అది సబల్ టైం అనుకుంటా, హోల్సేల్లో కూరగాయలు తేవాలి. నేను తెల్లవారుజామున వెళ్ళాను. తెల్లవారుజామున ఒక లంబడి ఆవిడికి, జిప్సీ ఆవిడికి ఆపరేషన్ చేయడానికి గమనించారు, పెద్ద ఆపరేషన్ చేయడానికి. ఆపరేషన్ టేబుల్ మీద మత్తు ఎక్కిస్తే సరిగ్గా మత్తు ఎక్కలేదు. కోస్తున్నారనగానే లేచి పరిగెత్తింది. ఏంటి కోస్తున్నారనగానే లేచి ఇంకా వాళ్ళెంబడి నర్సులు పరిగెత్తుతున్నారు. ఎందుకు? అంటే వాళ్ళు కష్టజీవులు కదా, లంబడి వాళ్ళు చాలా కష్టజీవులు వాళ్ళు. కనుక 9 మాసాలు నిండిపోయిన తర్వాత కూడా ఆ మత్తు ఎక్కలేదు సరిగ్గా, లేచి పరిగెత్తుతుంటే వాళ్ళకి నర్సులకి ఏం అర్థం కాలేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా, ఇది నీ జీవితం మీదకి, నీ జీవితంలో విశ్వాసివి అని పిలిపించుకున్నప్పుడు విశ్వాసం లేకపోతే, నువ్వు పరిశుద్ధురాలివి అని పిలిపించుకున్నప్పుడు పరిశుద్ధత లేకపోతే. సో మా చిన్నతనంలో నేతి బీరకాయలు అంటే ఎందుకు పెట్టారో, అందులో నెయ్యి ఉంటుందా? ఇప్పుడు కేజీ నెయ్యి 500 రూపాయలు. 500 ఇంకెక్కువ ఉందా? ఈ మధ్య నేను బిర్యానీ పలావ్ చేసుకున్నారమ్మా? ఎవరన్నా చేసుకున్నారా? మరి ఉందా? నాకేమన్నా ఉందా చెప్పండి. ఎవరన్నా ఈ మధ్యన పలావ్ చేసుకున్న వాళ్ళు చెప్పరేమా? నెయ్యితే పిండి వంటలు ఏం చేసుకున్నారా? 600. నేను ఏమన్నా తక్కువనా? అంటే ఇంకెక్కువ 600. అది ఇప్పుడు 600 అంటే 700 అయిపోయి ఉంటుంది మా ఊళ్ళో. సో ఏంటంటే నేతి బీరకాయని ఎందుకు వచ్చింది దానికి పేరు? దాని కూర వండితే దాంట్లో ఉంటున్న ఫ్యాట్ కంటెంట్, ఫైబరే కానీ ఫ్యాట్ కంటెంట్, అది కొంచెం కొవ్వు పదార్థం, నూనె పైకి తేలినట్టు తేలుతుంది. అందుకు దానికి ఏం పేరు పెట్టారు? ఆ బీరకాయ తర్వాత కొంచెం చూస్తే ఏం ఉండదు అందులో. మామూలు బీరకాయ అంతే అది కదా, అది 20 రూపాయలు. నేతి బీరకాయని 50 అమ్మేస్తాడు. ఇది మీ దగ్గర బీరకాయలు ఇప్పుడు ధర ఎంత? నాకు అన్ని అనుమానం వస్తున్నాయి ఇప్పుడు. నేను 500 అనుకుంటే మీరు 600 అంటున్నారు. మీ ప్రాంతంలో బీరకాయలు ఎంతమా? అరే నేను ముచ్చట్లు పెట్టడానికి వచ్చాను, సువార్త కూటం కదా. 50? నేను నాకు గంత తెచ్చిపెట్టి మీకు 50 అన్నామంటే బయట 70 అని ఉంటుంది. ఆడు 50 రూపాయలు బీరకాయని నేతి బీరకాయ అని పేరు పెట్టి 70కి అమ్మేస్తాడు. 2 బీరకాయలు ఒకటే. మీరు ఎంతమంది కూరగాయ, ఇప్పుడు నేను వెళ్ళట్లేదు కానీ చాలా కాలం క్రితం నేను కూడా కూరగాయలకి వెళ్ళేవాడిని. అమ్మగారు అంటే ఆడవాళ్ళతో మాట పడకూడదు కదమ్మా. మీ భర్తలను తేడా తెచ్చారనుకోండి, మీరేమంటారు? మంచిగా తెచ్చామంటారా? ఇక చూడు వాళ్ళు ఆడుకుంటారు. ఆ రోజు ముదురు పేరు బెండకాయలు తెచ్చారనుకోండి, ఏమంటారు? నీ కళ్ళు కనబడతలేదా? నీ కళ్ళు కనబడతలేదా అని చెప్పేసరికి అందుకని ఏం చేస్తారు? బెండకాయల్ని ఇరిచి చూస్తారు, బీరకాయల్ని కొరికి చూస్తారు. అంటే ఇరిచి ఆ చిన్న ముక్క సగం తినేస్తాం ఈ లోపల,
పచ్చి కూరగాయలు తినేటోడు ఎవడన్నా ఉంటే కేజీ బీరకాయ కొనే లోపల ఆడు పావు కేజీ నవలేస్తాడు ఆడు. మనం ఏంటమ్మా టమాటాలు ఇంత మెత్తగా అయిపోయినాయి అని గట్టిగా ఉన్నదాన్ని కూడా మెత్తగా వచ్చేసి ధరపడేస్తావు నువ్వు. పరలోకంగా వెళ్తామంటావా? చెప్పండి అమ్మా. ముసలితో పాపం ఏదో తెచ్చుకుని కూరగాయలు అమ్ముతుంటే ఏంటి మామ అని చెప్పి గట్టుకున్న టమాటాలనే ఏం చేస్తావు నువ్వు? పిసికేసి మెత్తగా చేసి ఏం చేస్తావు? ధర తగ్గించో అని చెప్పి ఇలాంటివన్నీ మానేయండి అమ్మా. నువ్వు చేదు బెండకాయ ముదురుపోయిన బెండకాయలు తిన్నా పర్వాలేదు, విశ్వాసం అనిపించుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. వింటున్నారా? చేదు బీరకాయలు తిన్నా పర్వాలేదు, కానీ వాటిని పాడు చేసి, వ్యాపారాన్ని పాడు చేసి నీవు మంచివాడివి అనిపించుకోవడానికి ప్రయత్నం చేయకు. నీలో క్రియలు కనబడాలి. అందుకే సార్థి సంఘంతో అంటాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సరిగ్గా లేవు. అమ్మో, ఏంటి సార్థి సంఘంతో ఏమంటున్నాడు? నీ క్రియలు నా దేవుని ఎదుట సరిగ్గా లేవు. మరి మన క్రియలు ఎట్టనో చూసుకుందామా? చివరిలో ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి చూసుకుందాం. ఏం చూసుకుందాం? ప్రభువా, మూడో నెల చివరి దాకా వచ్చేసాం 2026లో. నా విశ్వాసంలో క్రియలు ఏమైనా దెబ్బతిన్నాయా? క్రియలు దెబ్బతిన్నాయా? ఇక్కడ చదువుకున్న పిల్లలు మీకు అటెండెన్స్ వేస్తారు తెలుసా? ఒక్కొక్కసారి అటెండెన్స్ తక్కువైతే మీ రిజల్ట్ విత్హెల్డ్ చేస్తారు. చదువుకున్న వాళ్ళకి తెలుసా మీకు? ఇంజనీరింగ్ పెద్ద కాలేజీలు ఏ కోర్సులు అయినా సరే దానికి పెనాల్టీ కట్టించుకొని దానికి ఎన్ఓసి తీసుకొని ఆడు వెళ్తేనే నీవు పాస్ అయినా నీకు పాస్ అయిన సర్టిఫికెట్ మెమో ఇస్తారు. కాలేజీ బంక్ కొట్టేస్తూ ఉంటారు కదా ఎరా, స్కూల్స్ తప్పించేస్తూ ఉంటారు. ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు? కాలేజీకి వెళ్ళాను. అవునా, మరి అది వచ్చిందా? కొంతమంది మంచి స్నేహితులు ఉంటారు, యోసేపు లాంటి వాళ్ళు. ఇంటికి ఫోన్ చేసి నీ బిడ్డ రాలేదు కాలేజీకి, నీ కొడుకు రాలేదు. హలో, మరి నువ్వు ఎన్నిసార్లు ఆరాధనకు కొట్టేస్తున్నావు? కష్టం ఉందని. అంటే పాస్టర్ గారు అటెండెన్స్ చేయట్లేదా? వేస్తున్నాడా? అవునా? బాబోయ్, ఏంటిది కొత్తగా విన్నాను, అటెండెన్స్ చేస్తున్నావా? అంటే నువ్వు కూడా జూనియర్ సతీష్ కుమార్ అయిపోయావా? వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఒకటి ఉంటుంది, అలా పెట్టగానే టైం అటెండెన్స్ పడిపోద్ది అన్నమాట. వాడు వచ్చాడు. అవి వాళ్ళు ఏం చేస్తారంటే రాకపోతే వెంటనే కంప్యూటరే ఊరికి అంత ప్రోగ్రామ్డ్. అది నీవు రానందుకు చింతిస్తున్నావు, కంప్యూటర్ చింతిస్తుందా? దానికి ప్రాణమే లేదు. ఉందా? ఇది నీకు ఒక చిన్న ఐడి కార్డు అక్కడ స్వైప్ చేసినప్పుడు అక్కడ అటెండెన్స్ పడుతుంది. అది పడ్డదా నీకు మెసేజ్ రాదు. నువ్వు రాలేదా వెంటనే వచ్చేసరికి వీళ్ళు ఏమనుకుంటుండే అమాయకులు, బాబోయ్ అయ్యగారికి నేను రాకపోతే ఎంత శ్రద్ధో ఏంటి, రాకపోతే ఎంతో ఏంటి, అదంతా సిస్టమ్ ఆపరేటెడ్. ఇది ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమముగా అన్నీ జరుగుతున్నాయి. ఏంటి? కృత్రిమముగా అన్నీ జరుగుతున్నాయి. బైబిల్లో ఎప్పుడో కృత్రిమము అని రాయబడి ఉంది. ఎప్పుడో బైబిల్లో కృత్రిమం అని ఎప్పుడో వ్రాయబడి ఉంది. సో ఇవాళ రేపు వాస్తవత పోతుంది. భక్తి లేకపోయినా ఉన్నట్టు, ప్రార్థన చేయకపోయినా చేస్తున్నట్టు, ఆరాధించకపోయినా ఆరాధిస్తున్నట్టు, విశ్వాసం లేకపోయినా నిద్రపోయేటోళ్ళ మైక్ కింద తీసుకు కాట్లేసిస్తే కిందకి వెళ్ళిపోతుంది కదా. నాకు ఇది ఇవ్వరు. మా స్టేజ్ 65 నుంచి 70 ఫీట్లు ఉంటుంది. ఈయన ఇలాంటితోటి మంచితోటి చేయించి ఇచ్చాడు డెడికేషన్. అప్పుడు నేను అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటాను. ఇక ఆ కెమెరాలు చస్తారు నన్ను, కెమెరా ఫ్రేమ్ నుంచి బయటికి వెళ్ళకుండా. ఇలాంటి తాడు ఉంది, వైర్ ఉందనుకోండి కట్టేసినట్టే. ఏంటి? ఆవునా గేదెనా కట్టేసినట్టు. నాకు కార్డ్లెస్ ఇచ్చారా? పాపం కార్డ్లెస్ లేనట్టుంది, ఎవరిని కొనిచ్చేయండి. ఉందా? లేదంటే ఎవరిని కొనిచ్చేయండి. కొనిస్తామా? రాసుకోండి. వాగ్దానం ఇద్దరు ఉంటారు. ఎవరిని వాగ్దానం చేసి నేను మళ్ళీ వస్తున్నాను. ఇప్పుడు ఏ నెల వస్తున్నానా? మే నెలలో వస్తున్నాను. అప్పుడు మీకు నాకు కార్డ్లెస్ ఇస్తే మీరు ఒక్కలు గోడకు జారబడితోట్టు ఒప్పుకొని అసలు ఆవిడ అసలు ఒప్పుకోను. ఏమైనా చేయగలవు, మారాలి నీ నామముకే. యేసయ్యా
యేసయ్యా తెరవన్నోరు తెరిచి యేసయ్యా హల్లెలూయా స్తోత్రం చెల్లించండి. ఎంతమ్మా అలిసిపోయి ఉన్నాను. గత వారంలోనే మా సభలో నువ్వు వస్తానన్నావు, రాలేదా? వార్షిక సభలకు అక్కడికి వస్తాడు అంటే నీ కొరకు హోటల్ రూమ్ కూడా బుక్ చేసి పెట్టాడు ఏరియా. అయితే రావడం తప్పైంది. ఈ ఆదివారం ఆగిపోవలసింది. అక్కడ కాకినాడలో వచ్చిన తర్వాత ఒక పెద్ద పాస్టర్ గారు నేను ట్రైన్లో కలిశాడు. సార్ మీరు ఆళ్ళ తేలుతున్నారా, మా సంఘం వారు వచ్చి వాక్యం చెప్తారని. టూ లేట్ అన్నాను. విలియం పాస్టర్ గారు అని, వాళ్ళకి బీఈడి కాలేజీలు హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయి కదా ఆయన. డేవిడ్ గారి సేవలు అక్కడ వాక్యం రక్షణ ముందున ఆయన. దేవునికి స్తోత్రం చెల్లించండి. గట్టిగా స్తోత్రం గట్టిగా చెప్పండి. అంటే హల్లెలూయా హల్లెలూయా. మూడవది ప్రేమలో పరిపూర్ణత. ప్రేమలో పరిపూర్ణత. 1 యోహాను 2:5 త్వరగా. 1 యోహాను 2:5 త్వరగా. ఎంతసేపా? 1 యోహాను 2:5. చూడండి, నిజముగా పరిపూర్ణంగా ఉంటుంది. నిజంగా. లేకపోతే నీకు నువ్వే అనుకోవడం, నేను పరిపూర్ణరాలు, నేను సంపూర్ణమ్మ, నేను ఇలాంటి అనుకుంటాం మనం. నువ్వు అనుకున్నంత మాత్రం కాదు. ఆవిడకి సాయం చేయండి, మేలు కోరి స్నేహితుడు సాయం చేస్తాడట. మీరు ఎవరో పక్కన నిద్రపడి హల్లెలూయా ఇట్లా అనండి ఒకసారి. నేను అప్పుడప్పుడు అంటాను హల్లెలూయా అని చేతులు పైకి ఎత్తకండి, ఇలా పక్క వాళ్ళకి ఇట్లా ఆవిడ బయలుపోద్ది నిద్రపోతున్నా. హల్లెలూయా అని చేతులు ఇట్లా కాదు, ఇట్లా ఇలాగనండి ఒకసారి. పెద్ద ఇద్దరంతా మొత్తం వెళ్ళిపోతాడు. మళ్ళా సార్ ఏమైనా నీ నామముకే యేసయ్యా 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 హల్లెలూయా. ఎనభై 83 సంవత్సరాలు అంటే దాదాపు 44 సంవత్సరాలు అంటే చాలామంది పుట్టుంటారు ఇక్కడ. నేను వెస్ట్ గోదావరి డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. ఒక క్రైస్తవ డాక్టర్ పరిచయం అయ్యాడు. ఆయన పేరు జెసూడియన్ టెమిల్. అప్పటికి ఆయన వయసు 81, 82. మెడికల్ డాక్టర్, పెద్ద అయింది. పరిచయం అయింది. ఇంటికి వస్తున్నాను. మీ అమ్మగారు లేదా అని. ఆవిడికి 80, ఆయనకి 80వ బర్త్డే వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటి ఆ వయసులో వదిలేస్తారమ్మా ఎప్పుడన్నా? మరి ఆయన ప్రేమలో ఏమైనా లోపం చూసిందా? ఈయన ఆమెలో ప్రేమలో ఏమైనా లోపం చూసిందా? పెళ్ళి 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పెళ్ళి సంసారం చేసిన వాళ్ళు ఆ ముసలి రేపు మాకు పోయేది భర్త మీద చనిపోయింది. ఏమ్మా ఆ మాట ఎంత కష్టం అది, అవునా కదా? ఆ సమాధి ఎవడైనా వెళ్తాడా? ఈ పనికి మారింది ముసలోని వదిలేసి వెళ్ళిపోయింది ఇది మాట్లాడేటమ్మా. పెళ్లి కానీ మీకేం తెలియదండి, ఈ పెద్దవాళ్ళకి తెలుసు. అంటే ఎక్కడో లోపం ప్రేమలో, ఎక్కడో. ఇందాక వస్తున్నప్పుడు కూడా ఎవరిని వస్తాడు అని అంటున్నాడు, ఏయ్ వెళ్ళి అమ్మాయిని తెచ్చుకో. ఆడ కీబోర్డ్ అయిస్తున్నాడు. ఇంకా గట్టిగా చెప్దాం అనుకున్నాను, ఆడికి గుండె ఆగిపోద్ది అనుకున్నాను. నీ భార్య వచ్చేదాకా కీబోర్డు వాయించకరా. నీ భార్య వచ్చేదాకా కీబోర్డు. మా పిల్లలు వాళ్ళు యుక్త వయసుకు వచ్చినప్పుడు, నా పెద్ద కూతురు 15 ఏళ్ళు 10th క్లాస్ చదువుతుంది, ఇంకా కోయిర్లో పాడుతుంది, ఇంకా బాప్తీసం పొందలేదు, తన హృదయం దేవునికి ఇవ్వలేదు. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చెప్పు నీ బిడ్డకి, ఏయ్ ఇది ఆఖరి వారం, వచ్చే వారం నువ్వు కోయిర్లో పాడడానికి లేదు, క్లోజ్. నువ్వు కాకపోతే నువ్వు ఎవడో పాడతాడు. ఆపేసాను. అసలు ఏసుకే హృదయం లేదు, నీ హృదయంలో ఏమున్నట్టు?
అలాగే నా పెద్ద కొడుకు వాడు వచ్చాడు. వాడు 10th క్లాస్కి వచ్చినప్పుడు వాడు కీబోర్డ్ గిటార్లు అవి కొడుతున్నాడు. ఆపరా ఆపు. ఇందాక అందాం అనుకున్నాను, ఎక్కువసేపు లేము అక్కడ. ఏం సురేష్, ఎక్కువసేపు లేము. ఆయన తీసుకొని ఇన్ని ముందుకు వాడు క్లాస్ పీకాను మెట్లు దిగుతూ. ఎందుకు ఎవరికోడు మేలు జరగాలి, నేను వెళ్ళినందుకు ఎవరికన్నా వాడికి మేలు జరగాలి. పెళ్ళి 2 పిల్లలు పుట్టింది, అది ఏ రోగం వచ్చిందిరా నీకు? వెళ్ళిపోయిందంటే తెచ్చుకోపో. మగోడు చిన్నతనం అని కాదు, ఇంట్లో ఏదో జరిగింది వెళ్ళిపోయింది. ప్రేమలో పరిపూర్ణత లేకపోతే, అంటే నిజమైన ప్రేమ ఉంటే 13వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక ఏంటి? అన్నిటినీ సహించును, అన్నిటినీ తాలును, ప్రేమ ఉప్పొంగదు. చదవండమ్మా. అయినక్కర్లేదమ్మా బాబు, టైం లేదా? 4 వచ్చిన చదువు. నీ కళ్ళుగా ప్రేమ దీర్ఘకాలము సహించును. నీ భర్త తాగుడు మానేదాకా ఓర్చుకుంటుంది. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును. అమ్మా, ఆడవాళ్ళ సంగతి తెలుసా? ఎంత జాగ్రత్త చెప్తాడు తెలుసా? 45వ కీర్తనలో పురుషుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టాలట. విడిచిపెట్టాడు. భార్యను వదిలేస్తాడు. భార్యనన్నా వదిలేస్తాడు కానీ ఎవరిని విడిచిపెట్టాడు? మరి వాక్యం చెప్తుంది, తల్లిని తండ్రిని విడిచి వాడు ఎవరిని హత్తుకోవాలి? ఎత్తుకోవడం కాదు, ఎవరిని హత్తుకోవాలి. 45వ కీర్తన అంటాడు, కుమారి ఆలకించు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరు. ఆడోళ్ళు అసలు మరవరు. ఎప్పుడున్న మాటికి మా అమ్మ ఏం చేస్తుందో, ఏం జరుగుతున్నా ఇంటికాడ మా నాన్న ఏం చేస్తున్నాడో. ఆడోళ్ళు మరవరు, మగోళ్ళు విడవరు. అందుకే ఈ కుటుంబాల్లో గొడవలు ఎక్కువ ఉంటుంటాయి. నువ్వు స్త్రీ అయితే మర్చిపో మీ అమ్మబాబుల్ని, వాళ్ళే నీ దగ్గర రావాలి. మా నాన్నగారు ఎంత ఆయన ఊరికినే పెంతుకోస్తు సంఘాలకు పెద్ద నాయకుడు కాలే. ఇంటికి ఒక్క కూతురు ఒక్కతో వచ్చింది అనుకుని రానివాడు, వెళ్ళిపో, చలో వెళ్ళిపో, అల్లుని తీసుకుంటా. మా నాన్నగారు అంత స్ట్రిక్ట్. అల్లుని తీసుకొని ఇద్దరు రండి, ఒకతో వచ్చిందంటే అక్కడ ఏదో జరిగిందని అర్థం. అంతేనా కదా? మాట్లాడిందేవా? ఆడవాళ్ళు మీకు చెప్పాలా? మీ ఊరోళ్ళకి మీదేం జిల్లా? తూర్పుగోదావరా? రాజమండ్రి జిల్లా? మీ తూర్పుగోదావరి జిల్లా. నేను ఇక్కడ పుట్టి పెరిగినానే. మీకేం చెప్పాలమ్మా? పెళ్ళి అయిన వాళ్ళతో మాట్లాడుతున్నా నేను. సో ఈ దినం నేను దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, నీ ప్రేమలో లోపం ఉందంటే ఎఫెసు సంఘాన్ని గద్దిస్తున్నాడు. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏంటి తెలుసా? మొదట నీకున్న ప్రేమను నీవు వదిలేతివి. ఏంటి? మొదట నీకున్న ప్రేమను. అరే కొంచెం చదవచ్చు కదా మేమనొస్తులా, వయసు మీద అడిపోతే నాతోనే 10 సార్లు చదివిస్తారేంటి? మొదట నీకున్న ప్రేమను వదిలితివి. ఓయ్ అంటే భయపడ్డారా? అమ్మ నువ్వు భయపడ్డావా? నేను నీ మీద తప్పు ఒకటి సండే స్కూల్ లేదు, మీరు అందరూ ఎక్కడ కూర్చున్నారా? డ్రమ్ముల కింద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అమ్మ ఒక్క తప్పే కదా, దేవుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఆ ఒక్క తప్పును సరి చేసుకోమన్నాడు. నీ మీద ఒక తప్పు, ఇంకొక సంఘంలో నీ మీద కొన్ని తప్పిదములు అంటాడు. ఈ సంఘంలో ఒక తప్పు, ఇంకో సంఘంలో చాలా తప్పులు. సంఘం అంటే చెప్పాను, బిల్డింగ్ కాదమ్మా, నీలో విశ్వాసలో ఏమున్నా ఇది రాన్న ఇలాగనని మళ్ళీ ఒకసారి తీసేయండి. ఇట్లా ఆయనకి ఇష్టం లేనిది లేదా ఇక్కడ చేరతాయి ఆలోచనలని తీసేయండి. పేలు మాత్రం వాళ్ళ తల్లో లేకపోయినా ఎదురు తల్లో పేలు వెళ్తున్నా కూడా ఇలా పట్టుకొని ఆడవాళ్ళు చాలామంది చూశాను నేను. అదేంటో ఎంత చాలా సహాయం చేస్తారు. పక్కడు చెంప మీదకి వెళ్ళి ఇలాగ పేను కాలిపోతుంది. కాదా? నేను అబద్ధం చెప్తున్నానా? అరే 7 పిల్లల తాతను నేను. 7 పిల్లల
తాతని, నా బిడ్డ అప్పుడే ఉద్యోగం సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయి ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న పెద్ద కూతురు బిడ్డ, దానికి ఇప్పుడు పెళ్లి చేశానంటే చేసేయండి త్వరగా అంటున్నాను. ముత్తాత కూడా అయిపోతాను, ముత్తాత అయిపోతాను. సత్యదాకా నేను ఇక్కడ రావాలని ఆశపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునా? ఆమెనంటే చచ్చిపోమనా? అరే బాబు, నీ ట్రైనింగ్ బాగుందయ్యా, నేను చచ్చిపోయేదాకంటే ఆమె జల్ది బాగుంటున్నారు వీళ్ళు. అంటే మే నెల మీటింగ్లు కూడా రావద్దనా? అయ్యో దేవా, ఆయన నరేంద్రపురం తండ్రి. అయితే ఈ కాలం పిల్లలు పెళ్ళిటి రాగానే పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకో ఆలస్యం చేస్తూ ఉంటారు. నేను అంటాను, అమ్మా, నేను నా కాళ్ళు చేతులు చక్కగా ఉన్నప్పుడు, నేను ఇంకా చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎవరిని ఎత్తుకోవాలి? ముని మనవరాలను ఎత్తుకోవాలి. ఎత్తుకొని వాళ్ళతో సంతోషపడాలి. పడాలొద్దా? పడాలి. సో ఈ దినం ప్రేమలో ఏదైనా లోపం ఉందా తీసేసుకోండి. ఎఫెసీ సంఘంలో లోపం చూశాడు, ప్రేమలో లోపం చూశాడు. లోపంతో రేపు యేసు వస్తే మనం పైకి వెళ్ళలేం. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26-27 వచనాల్లో వాక్యంతో ఉదక స్నానము చేత ఆయన నిన్ను కడుగుతాడు. అందుకే ప్రతి ఆదివారం రావాలి, ప్రతి కూటానికి రావాలి. దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడే మాటల ద్వారా వాక్యము నీరు, ఉదకము అంటే ఇట్స్ వాటర్, క్లెన్సింగ్ బై ద వర్డ్ ఆఫ్ వాటర్. దేవుని వాక్యం అనే ఉదకము. మీకు ఎంతమంది ఊటీ అనేది తెలుసండి? ఊటీ తెలుసా? ఊటీ తమిళనాడులో ఉంటుంది. అసలు పేరు, దానికి పేరు ఉదక మండలము. ఏ మండలం? ఉదకము అంటే చాలా సెలయేర్లు ఉంటాయి, పైనుంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఉదకము అంటే నీళ్లు. వాక్యం ఎలాగా నీళ్ళలో పెట్టుకుని ఏం చేయాలంట? కడిగేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చూడండి, కళ్ళు మూసుకునే వాళ్ళు అందరూ రేపు మా పోయేటోళ్ళు మేమేం కడుక్కోవాలని, మీరే ఎక్కువ కడుక్కోవాలి. అది పక్కన హల్లెలూయా చెప్పండి, అమ్మా నువ్వే స్తోత్రం కుర్చీ ఇట్లా నిద్రపోయిన వాళ్ళు. నేనేం చెప్తాను తెలుసా? కుర్చీలో కూర్చుంటే కుర్చీ మీద కింద తోసేమంటాను, దెబ్బకి నిద్ర ఎగిరిపోద్ది మళ్ళీ. స్తోత్రం చెప్పి ఏమైనా కథ మొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటిది విశ్వాసపు నడక, బ్లేమ్లెస్నెస్ ఆర్ పర్ఫెక్షన్ ఇన్ యువర్ వాక్, పర్ఫెక్షన్ ఇన్ యువర్ ఫెయిత్, విశ్వాసంలో సంపూర్ణత, పర్ఫెక్షన్ ఇన్ యువర్ లవ్, ప్రేమలో పరిపూర్ణత. నాలుగవది 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, పర్ఫెక్షన్ ఇన్ హోలీనెస్. చదువమ్మా, ఎవరినో ఒకరు చదవండి అమ్మా. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో ఆగండి 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 పరిశుద్ధతను ఇంగ్లీష్లో ఏమో తెలుసా? పర్ఫెక్టింగ్ ది హోలీనెస్. నా చిన్నతనంలో పాట పాడేవారు, అప్పుడు అర్థం కాలేదండి. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయము ఇది. ఏంటి పరిశుద్ధులు? పరిశుద్ధులు అవడానికి. అరే అప్పుడు నాకు అర్థం కాలే. పరిశుద్ధులు పరిశుద్ధులు అవడానికి ఇక్కడేమంటాడు? పరిశుద్ధులు సంపూర్ణంగా పరిశుద్ధతలో లోపం లేనివారుగా, పరిశుద్ధతలో లోపం లేనివారుగా ఉండాలి అంట. రేపు యేసయ్య వచ్చినప్పుడు అలటల కొరకు వస్తాడు, లోపాలు ఉన్నవాళ్ళ కొరకు రాడు. లోపం ఉన్న వాళ్ళందరినీ కూడా లోపాలు సరిచేసి తన బిడ్డలుగా చేసుకుంటాడు, తన సొత్తైన ప్రజగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దినం అందరూ కూడా 1 నిమిషం లేచి నిలబడి, ఇంకా చెప్పడానికి చాలా సమయం ఉంది కానీ నేను టైం పాటించటోడిని, నేనే ఆలస్యంగా వచ్చింది అనుకున్నాను. ఇంకా ఆలస్యంగా మిమ్మల్ని పంపకూడదు. 5 నిమిషాల్లో అయిపోవాలి. 12:55. అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రభువుని అడగండి, ప్రభువా ఏంటి నాలో ఏ లోపం ఉంది?
అసంపూర్ణత ఏమైనా ఉందా? ఎందుకంటే అసంపూర్ణత ఉండి మనం ఆరాధిస్తే వాళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అంటాడు. ఎలాగ ఆరాధిస్తాడట చెప్పండి, ఎలాగ ఆరాధిస్తాడు? వ్యర్థంగా. మత్తయి సువార్త 15:9 వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటాడు. అంటే వ్యర్థంగా ఏదైనా పని చేస్తారా? ఏమా దారిలో కుక్కలకి లేదా రోడ్డు ఉండి పడేయడానికి ఉండుతారు ఎవడదంట? ఎంత కష్టపడి నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి, లేక నీ యొక్క తల్లిదండ్రులకి, నీ వాళ్ళకి ఎంత కష్టపడి వండుతావు. వ్యర్థంగా ఏ పని చేయవు కదా. ఊరికి వ్యర్థంగా కాలేజీ స్కూల్కి వెళ్తారు ఎవడైనా? వెళ్ళడే వ్యర్థంగా ఎవడైనా వ్యర్థముగా ఎవడేది? మరి నువ్వెందుకు దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నావు? అబ్బాయిలో బాల్య దినములు ఎంత మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మీ స్నేహితులు వాడు ఏ కులపోడో వాడిలాగా నువ్వు ఉండడానికి లేదు. మీరు కాలేజీకి వెళ్తున్నప్పుడు వాళ్ళలాగా మీరు ఉండడానికి వీలు లేదు. కనుక వాళ్ళతో స్నేహం చేస్తే 6 నెలలు నువ్వు స్నేహం చేస్తే వాళ్ళు ఉన్న లక్షణాలు నీలో వచ్చేస్తాయంట. ఇదేనా ఈ లోకంలో జీవిస్తున్న నీవు? ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రభా, నాలో ఏదైనా చొరబడిందా? నీకు తెలియకుండా నాలోకి ఏదైనా వచ్చిందా? తీసేయి ప్రభా.